ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటురా ఓ బందో పెయ్యో స్పీకర్లు లెక్కి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపేరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా చూసారుగా అన్నం ఉడికిందో లేదో ఇలా పట్టుకుని 2 మెతుకులు పట్టుకుంటే అర్థమైపోతుంది. సఫీల్ కూడా దీన్ దయాళ్ నగర్ లో టాలెంట్ ఉందో లేదో ఈ చిన్నారులను చూస్తే తెలిసిపోద్దండి. ఇక్కడ అందం, ఇక్కడ పౌరుషం, ఇక్కడ టాలెంట్ కుప్పలు కుప్పలుగా ఉంటది. ఈ రోజు సఫీల్ కూడా దీన్ దయాళ్ నగర్ కి వచ్చేసింది. హ్యాపీయా? హ్యాపీయా? సో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారంట. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ దే. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఇట్టుకున్న మల్లెతోను సూపర్, అద్దాయి బొమ్ము లాంటి కుక్కలేమో సూపర్, ఒట్టోన దొప్పుకున్న చీర బొమ్ము సూపర్, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, జడగంట లూగుతుంటే ఎంత సూపరే. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపరే, మెక్కెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపరే, ఎల్లుండ వేసుకున్న కొంటి చైన్ సూపరే, గుండెలు వెనుక ఉన్న గుండెదమ్ము సూపరే, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. మా పార్టిసిపెంట్స్ ఫుల్ జోష్ గా ఎంట్రీ ఇచ్చేసారు. బాగున్నారా? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీ పేరమ్మా? నా పేరు పూజ కౌశికి. పూజ కౌశికి. కౌశికి ఏది? ఇక్కడే ఉన్నా. మరి పూజ ఏది? రెండు నా పేర్లే. రెండు నీ పేర్లా? అట్లెట్ట కలిసి వచ్చిందా కాలం? వెరీ నైస్. ఏం చేస్తుంటారు? బిఎస్సి ఫైనల్ ఇయర్. బిఎస్సి ఫైనల్ ఇయర్. స్టిల్ స్టడీయింగ్? యా. నేను ఇంకా నువ్వు అట్లా అంటే మమ్మీ మీరండి? నేహా టాంక్. ఓకే. సో మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్స్. వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. మ్యారేజ్ ప్రపోజల్స్? సరే, మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? ఈ షో చూస్తున్న వాళ్ళు మీకు ప్రపోజల్స్ రావచ్చేమో. క్వాలిటీస్ ఎక్కువ ఏం లేవు. హైట్ ఎంత ఉండాలి? నాకన్నా ఒక 2 ఇంచ్. మీరు ఎంత ఉంటారు ఇప్పుడు? 5'3". సో 5'6". ఓకే. వెయిట్ ఎంత ఉండాలి? మీలాగా ఉంటే చాలు. అది ముందే చెప్పేస్తే ఇంత అడుగుడు ఉండకపోతుండే కదా. సూపర్. నాలాంటి వాడు తొందర దొరకాలని కోరుకుంటున్నావు. What's your name? Harshini, what do you do? Inter completed. Next? MBBS. And దాని తర్వాత వెంటనే డాక్టర్. Yeah. దాని తర్వాత పీగలు కోస్తూ నిన్నే కోసేస్తాను ఫస్ట్. అంటే నాకు చెప్పులు రావాలని కోరుకుంటున్నావు కదా? లేదు. నన్ను ఎందుకు అయినా కూడా నిన్ను ఎక్స్పెరిమెంట్ యూస్ చేసేస్తాను. అంటే నేను కోతినా? నా మీద ఎక్స్పెరిమెంట్ చేసి? యా, యు ఆర్ కోతి ఫర్ మీ. నీకు శాపం పెడుతున్నాను. డాక్టర్ అవ్వద్దు. వద్దు. నువ్వు సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ. What's your name, Nana? Sushmita. What do you do? BTech final year. Next job. All the best. మీ ఇద్దరు ఏమవుతారు? Sisters. వెరీ గుడ్. ఇక్కడ వైపు కజిన్ సిస్టర్స్, ఇటు వైపు కజిన్ సిస్టర్స్. చూద్దాం ఎవరిలో ఎక్కువ బలం ఉందో, ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా వారిదే. సో ఫస్ట్ రౌండ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్రేజీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. ఆకాశంలో చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. నీలా తెల్లగా ఉంటాడు, అందంగా. నేను తెల్లగా ఉంటాను బంగారం. అవును. ఊరే నైనా, నువ్వు పక్కకి వెళ్ళి పోయి అమ్ముకోరా. చల్లాడు. ఏమో అడిగాను. ఆకాశంలో చంద్రుడు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటాడండి. తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా అని అడగలేదండి. అందంగా ఉంటాడు. ఐస్ క్రీమ్ లా ఉంటాడు. అప్పుడప్పుడు టెరెస్ మీదకి అంటావా? బంగారం చెప్పు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావు. ఆకాశం చెప్పాను కదా. ఏంటన్నా ఆన్సర్? నువ్వే అని. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. అదే అండి, నాలా ఉంటాడు. నేను ఎట్లున్నా? చందమామలాగా ఉన్నానండి. తెల్లగా ఉన్నా కాబట్టి ఆకాశంలో చంద్రుడు తెల్లగా ఉంటాడు. మెడలో వేసుకోలేని హారం. ఏ హారం? ఆహారం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో కలి, ఒంట్లో కలి ఏంటది? ఆకలి.
ఒంట్లో కలి ఆకలి, ఆ, ఇంట్లో కలి మాంకాలి మాంకాలి ఇంట్లో కలి మాంకాల, రోకలి రోకలి. రైట్ ఆన్సర్. బంగారు బరిలో రత్నాలు పగలగొడితే కానీ బయటకు రావు, ఏంటది? కొంచెం క్లూ ఇవ్వండి. అరటిపండు కాదు. దానిమ్మకాయ. దానిమ్మ కాయనా? దానిమ్మ పండు. దానిమ్మ పండు. వెరీ గుడ్. 10,000కి 10 లక్షలకి తేడా ఎంత? 2,000. ఒక సున్నా ఒక సున్నా. ఒక సున్నా రాంగ్ ఆన్సర్. 2 సున్నాలు. 2 సున్నాలు రైట్ ఆన్సర్. ఒక పదం చెప్తాను, దానికి క్రేజీగా మీకు ఏం ఆలోచన వస్తుందో చెప్పాలి. సంసారం. మొగాళ్ళకి బోర్ కొట్టించేది. అవ్వ సంసారం. మగాళ్ళకి సన్యాసంలో పంపించే దారి. ఇదైతే కరెక్ట్. సంసారం. సముద్రం. అమ్మాయిలు ఈజీగా ఈదగలరు, అబ్బాయిలు సరిగ్గా ఈదలేరు. ఈద లేకుండానే దూకేస్తారు. ఈమె పెద్దగా పెద్ద బాబా అవుతుంది. సంసారం. సంసారం అనేది అందమైన ఒక బురద. బురద, అందమైన బురద. అది దూకితే మనకు వచ్చేది దురద. బురద అందంగా కనిపించిందట పాపకి. గడప. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి గడపకి ఆడాళ్ళ మజాక ఫేమస్. అందులో నేను ఇంకా ఫేమస్. గడప. గడప అని చూస్తే నరకేలు బుద్ధి అవుతుంది, ఎందుకంటే ఆడోళ్ళని గడపని దాటనియరు కాబట్టి. సూపర్, బాగా చెప్పారన్న. గడప. గడప గడపకు ఒక ఆడది ఉంటది ఖాళీలాగా మగాళ్ళని శాసించడానికి. కాళీ మాతలాగా. అవును. గడప గడపలో ఉంటుంది ఆడాళ్ళ మజాక ప్రోగ్రామ్. లాస్ట్. మూడు. నాకు బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వకపోతే నాకు మూడు పోతుంది. నేను లెక్కలో 3 అన్న, ఆ 3 అనలేదు. సరే 3. 3 ముళ్ళు 3 రాత్రులు. ఎందుకంటే రాత్రిలో 3 ఉంది కదా. 3 వస్తే కట్రీనా కైఫ్, లేదంటే గుడ్ నైట్. 3 వస్తే కత్రినా కైఫ్, లేకపోతే గుడ్ నైట్. 3 ముళ్ళు 3 కలిపితే 6. ఎందుకు కలిపినావు? తోడు కలపమన్నాడు. కలిసి ఉంటాయి కాబట్టి, కలిస్తే బాగుంటది కాబట్టి, ఎక్కువ అవుతాయి కాబట్టి. అంతే. ఏ 3 ఏమో గానీ సూపర్ గా ఎండ్ అయిపోయింది మన ఫస్ట్ రౌండ్. సో 2 టీంలో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఈ టీం కంటే. కంగ్రాచులేషన్. फर्स्ट हो गया, सेकंड जाएंगे, उसका नाम है कलरफुल चिलका। సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. కళ్యాణి కిషోర్, కళ్యాణి కిషోర్ గారు, శ్రీలత గారు, శివరంజని గారు, మనోజ గారు. ఆల్రైట్, సో 4 పేర్లు తెలిసేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంప్ వాక్. ఫస్ట్ మీ ఇద్దరు వచ్చేయండి. మ్యూజిక్. అందాల చందమామ లాంటి అమ్మడు ఆల్ ఆఫ్ సడన్ కిందకొచ్చినప్పుడు ఆ భామ చూపుల్లోని అయస్కాంత బాణం నీ గుండెల్లో గుచ్చినప్పుడు నీ అటు కొత్త బీటు పుట్టినప్పుడు ఏకంగా 1 ఇంచు జారినప్పుడు రీఛార్జ్ చేసినట్టు ఎనర్జీ లెవెల్స్. ఏమైంది పిన్ని? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తిట్టండి. మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. ఆల్రైట్, సూపర్. వాక్ అయిపోయింది. ఇప్పుడు అసలైన టాస్క్. అందరూ మర్చిపోలేని సినిమా మన లైఫ్ లో నాన్న అబ్బాయి అంటే నాన్న కొడుకు మధ్యలో
ప్రేమ చూపించిన సినిమా ఏదండి? బొమ్మరిల్లు. రైట్, మొత్తం మీరే చేశారు నాన్న. ఇప్పుడు ఆ డైలాగ్ మీకు గుర్తున్నా లేకపోయినా ఆ ఎమోషన్స్ తెలుసు కదా మీకు. ఏం చెప్తారో, ఎవరి గురించి చెప్తారో అదే సీన్ మీరు చేయాలి. రెడీ? సో ఫస్ట్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ గా, అక్క ఈ తమ్ముడు ప్రకాష్ రాజ్ గా. ఓకేనా? ఎలా సిద్ధు? మొత్తం ఏదో నా నీ సంతోషంగా కోసం కదా చేసే. అంతా మీరే చేశారు నాన్న. జెండు బాంబు పెట్టుకోరా. ఆ జెండు బాంబు కూడా కొనివ్వట్లేదు నాన్న. నేను జెండు బాంబు అడిగితే మీరు అమృతాంజన్ తెచ్చిస్తారు. అది ఎంత మండుతుందో నాకే తెలుసు నాన్న. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, కొంచెం అమృతాంజన్ తీసుకొచ్చి ఉన్నానా అని చెప్పేసి. ఆ బాధ మీకు ఎలా చెప్పాలో తెలియక, ఆ మంట తట్టుకోలేక ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు నాన్న. అవునా? మీరు కళామందిరికి తీసుకెళ్ళమంటే జనరల్ బజార్ తీసుకెళ్తారు. అక్కడేమో చీరలన్నీ చీపుగా దొరుకుతాయని అన్ని మీరే కొనిస్తున్నారు. ఏది చేసినా నీ మంచి కోసమే కదరా. ఏంటి నాన్న అక్కడ కట్టి చూపించట్లేదు? అదే షోరూమ్ కి తీసుకెళ్తే చక్కగా కట్టుకొని మిర్రర్ ముందు చూపించి తీసుకుంటాను కదా. ఆ బాధ నాకు ఎలా మీకు ఎలా చెప్పుకోవాలో తెలియక మీకు నచ్చిన చీర కొనుక్కున్నాను. మీకు నచ్చిన చీర కొనుక్కొని మీకు నచ్చిన భర్తను కట్టుకొని సూపర్! ఇంత అద్భుతమైన నటన, మిరాకిల్ ఆఫ్ ఇండియా. ఇట్స్ గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఇప్పుడు ఇదే డైలాగ్ ని పెద్దమ్మా అటు తిరగండి. ఎరా సిద్ధు, ఏమైంది? మొత్తం మీరే చేశారు నాన్న. నేను ఏదో చెయ్యాలనుకుంటాను, మీరేదో చెప్తారు. ఏంటి నాన్న, నేను ఇలా తినాలనుకుంటా, మీరు ఇలా తినమంటారు. ఆఫీస్ లో నవ్వుతున్నారు నాన్న నన్ను చూసి అందరూ. నేను ఇలా అనుకుంటుంటున్నాను. ఇలా అనుకుంటున్నాయా? అందరు చూసి నవ్వుతున్నారు నాన్న. నేను ఏదో చేయాలనుకుంటే ఎప్పటికీ మీరే ఏదో చెప్తూనే ఉంటారు. ఇంకా నన్ను చెయ్యి వదలరా నాన్న. ఓ, డైరెక్ట్ క్లైమాక్స్ కి వెళ్ళిపోయినావా ఈ డైలాగ్ లో? అదే కోపం వచ్చి అమ్మ మీద కూడా అరిచేసాను. అమ్మకి అర్థం కాకుండా నాన్న అమ్మాయి ఏం అర్థం అవుతుంది నాన్న? నేను చెప్పేది కూడా కలిపేసిన వాళ్ళ. నేను ఈ షర్ట్ వేసుకోవాలి అనుకుంటాను, మీరు వేసుకొని ఇవ్వట్లేరు. నాకు ఇది తినాలనిపిస్తుంది, ముద్ద దిగట్లేదు నాన్న నాకు. అవునా? జెలసిల్. ఏమైంది సిద్ధు? సూపర్! ద మిరాకిల్ ఆఫ్ ఇండియా. రెడీ? ఓకేనండి. సిద్ధు రెడీయా? అటు తిరిగి నాన్న, మెడ పట్టుకో. ఎరా సిద్ధు, ఏమైంది? మొత్తం మీ వల్లే కోల్పోయాను నాన్న. ఏం కోల్పోయావురా? ఆఫీస్ పంపిస్తారు, అన్ని వాళ్ళతోనే చేయిస్తారు. నేను పోయి ఏం లాభం నాన్న, అంతా మీరే చేస్తారు నాన్న. నేను క్యారమ్ బోర్డ్ ఆడతాను, అది కొట్టు ఇది కొట్టు అది కొట్టు అంటారు, చెయ్యి మీరే పట్టుకుంటారు. మాదేముంది నాన్న? ఆశని వెళ్ళేటప్పుడు ఏముందో, పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏముందో. పోయిందా నాన్న? వెళ్ళిపోయింది. కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తాను. నువ్వెవరు? మీరు ప్రకాష్ రాజ్ అయితే నేను జయసుధన్ కదండి. ఓహో, జయసుధ ఇప్పుడే కాదమ్మా, ఆవిడ అయిపోయిన తర్వాత లాస్ట్ కొట్టేస్తా మిమ్మల్ని అని రావాలి. ఓకేనా? దానికి టైం ఉంది, ఆవు. నాకు టీ షర్ట్ ఇష్టం ఉంటది, మీరు అది వేసుకోండి ఇది వేసుకొని అంటారు, అంతా మీరే చేస్తారు నాన్న. నాకు పానీపూరి తినాలని ఉంటది, కానీ మీరు బిర్యానీ తినాలి అది తినాలని చెప్తారు, అంతా మీరే చేస్తారు నాన్న. నేనేం చేస్తారా సిద్ధు? కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తాను. ఇప్పుడే కాదు, లాస్ట్ కొత్తారు. ఏం చేస్తున్నా ఆమె చెప్తుంది. ఫస్ట్ మా అమ్మకే అర్థం కాదు అన్నప్పుడు రావాలి, ఆవిడ క్యూ ఇస్తుంది అప్పుడు రా. సరే అమ్మా. నాకు ఇష్టమైన కలర్ వేసుకోవాలంట, అంటే మీరే కలర్ తెస్తారు, అంతా మీరే చేస్తారు నాన్న. ఎవరా సిద్ధు? నా బొంద, నాకు ఇది ఒకటే డైలాగ్ ఉందా? ఒరే, ఆ మాట నేను కదరా అనాల్సింది. ఎన్నో చేయాలనుకుంటాను, కానీ అన్ని మీరే చేస్తారు. మా ఫ్రెండ్స్ తో మాట్లాడండి నాన్న, మాట్లాడండి. ఏడవగల సిద్ధు? కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తా.
వాడేమో డైలాగ్ చెప్పి సావట్లేదు, నీకేమో ఉన్న పితికంత డైలాగ్ కొట్టేస్తాను. ఆగచ్చుగా. ఆగలేను. ఆగలేవా? రవి పక్కన కదా. కొట్టేస్తా మిమ్మల్ని. అయిపోయిందా నాన్న డైలాగు? నీ మీద నా హోప్స్ అమ్మా. ఓకేనా? ప్లీజే బాగా చేయండి. ఎలా సిద్ధు, ఏమైనా? మొత్తం మీరే చేశారు నాన్న, మీరే చేశారు. వేడి వేడి పాలు తాగదామంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని తాగమంటారు, టీ షర్ట్ కొనుక్కుందామంటే షర్ట్ వేసుకోమంటారు, బిర్యానీ తిందామంటే అన్నం తినమంటారు, ఆఫీస్కి వెళ్దామంటే ఇంట్లో ఉండమంటారు. ఏదో ఆలోచించండి, మంచి గురించే కదరా. ఫ్రెండ్స్ తోనే తిరగనివ్వట్లేదు మీరు అసలు మమ్మల్ని. నేను ఎప్పుడు అన్నాను సిద్ధు? లేదు, నా ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది. నా వల్ల పాడైపోతుందా? అవును, మీరే షర్ట్ తీస్తారు, మీరే కుట్టిస్తారు, అవి నాకు పట్టను కూడా పట్టలేదు వేసుకుందామంటే. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించడం తప్పారా? లేదు కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తా. ఇప్పుడు నువ్వు తయారైనావమ్మా? ఆడ నుంచి అక్కడ పాకిందా? నేను ఇట్లా చిటికెత్తా అప్పుడు రా. ఓకేనా? చిటికెత్తా, నా చిటిక చూడు. సరే. చివరికి మీ మీద కోపం మమ్మీ మీద కూడా చూపించి తిట్టేశాను నేను మమ్మీని. అది నా వల్ల ఎందుకు అవుతుందా సిద్ధు? నీ వల్లే డాడీ, నీ వల్లే. నేను ఎప్పుడు చేశాను రా? రోజు చేస్తున్నారు మీరు. కొట్టేస్తా మిమ్మల్ని, కొట్టేస్తా. నాకు 2 పిల్లలు. వచ్చిందిగా మధ్యలో. ఎరా సిద్ధు, నీకేమమ్మీ కావాలా? నాకు నా మమ్మీయే కావాలి. అయితే నాకు నీకు ఇంకో మమ్మీ ఉందా? లేదు, ఒక్క మమ్మీనే ఉంది. అయితే టోటల్ 3. ఇంకా ఏడాడికి వెళ్తా. చాలమ్మా. అమ్మో, ఏం కొట్టేస్తాం మిమ్మల్ని ఏమో. అట్లా జరిగింది. అండ్ ఫైనల్ ఈ టాస్క్ అయిపోయింది. అండ్ గిఫ్ట్ ఎవరికంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ గ్లాస్, దాని మీద ప్లేట్, దాని మీద రివర్స్ గ్లాస్, దాని మీద ఇంకో ప్లేట్, దాని మీద ఈ బాల్ బ్యాలెన్స్ చేసుకుంటూ గుంటుకుంటూ అలా దగ్గరికి వెళ్తారు. ఇంకో చెయ్యి వాడకుండా ఈ బాల్ ని ఆ బాస్కెట్ లో వేస్తారు. ఎలా అంటే ఇలా ఉంటది కాబట్టి అలా ఉప్పుని ఊస్తే ఆ బాస్కెట్ లో పడాలి. మీరు బాల్ అందులో వేసే ముందు 2 రౌండ్స్ తిరగాలి మీరు. 1 and 2 and then ఫైనల్ వేయాలి. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి తీసేస్తే ఇందులో ఉన్న 2 balls. సో 90 seconds లో 2 balls. You need just 3 balls to win. Alright, తెలుసు కదా గేమ్ రూల్స్ సింపుల్. Your time starts in 3, 2, 1, go. సరికొత్త దారి పట్టే పయనంలో ఈ
సెకండ్స్ లో వీళ్ళు 2 balls వేస్తే వీళ్ళు 90 seconds లో 3 balls వేసి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. ఇంకో అందమైన సూపర్ ఎపిసోడ్ సఫిల్ కూడా దీన్ దయాల్ నగర్ లో ఆడాల మజాగా అలా ఎండ్ అయిపోయింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఎవ్రీడే ఈటీవీలో 6 to 6:30. ఇలాగే నవ్వుల పండుగ ఆట పాటతో మంచి ఓ గిఫ్ట్ గెలుచుకునే అవకాశం ఈటీవీలో ప్రతిరోజు 6 to 6:30. అంటే నెక్స్ట్ టైం టాడా బాబాయ్ గుడ్ నైట్. కరెక్టే అలా రాగానే పిచ్చుక కొడుకు వెళ్ళి బయట గేట్ దగ్గర నిల్చొని చదువుకుంటుంటాడు. తండ్రి ఇంట్లో లోపల అంతా చూస్తాడు. కొడుకు కనిపించకపోయేసరికి బయటకు వచ్చి చూస్తే బయట నిల్చొని చదువుకుంటుంటాడు. అయ్యో ఏంటిరా ఇంట్లో ఏసీ రూమ్లు ఉండగా బయట నిల్చొని చదువుకుంటున్నావు ఏంది అని అడుగుతాడు. అంటే రేపు గేట్ ఎగ్జామ్ ఉంది నాన్న, అందుకే గేట్ దగ్గర నిల్చొని చదువుకుంటున్నాను.